రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ నూతన సంవత్సరంలో మొదటి పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడు మనలను ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకు దానముగా ఇచ్చినందుకు దేవుని స్తుతించవలసిన వారం. ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించడం మనకెంతో మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యములకు వెళదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మైక్లో చదువుతారు పాస్టర్ గారు. అనేక మంది వాక్యాన్ని వినాలి కనుక మైక్లో చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి. చాలు. చదవబడినటువంటి లేఖన భాగములో దేవాది దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏమిటంటే, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సందర్భంలో చెప్పాడు ఈ మాట అనంటే, వెనుక శత్రువులు ఉన్నారు, ముందు ఒక భయంకరమైన సిచ్యువేషన్ వారికి ఉంది. ఇశ్రాయేలు ప్రజలను మోషే విడిపించి వాళ్ళని తీసుకొని వస్తూ ఉండగా మార్గం మధ్యలో వెనుక శత్రువులు దండెత్తి వారు కూడా వస్తూ ఉన్నారు. ఫరో సైన్యం అంతా ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పరిగెత్తి వచ్చే లోపుగా వీళ్ళు ముందుకొచ్చేసారు. ముందుకొచ్చిన తర్వాత చూస్తే వాళ్ళ ముందు సముద్రం ఉంది. ఏముంది? సముద్రం ఉండిపోయింది. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక మోషే మీద సనగడం ప్రారంభించారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా? మమ్మల్ని చంపడానికి వచ్చావా? ఇక్కడ మేము చావలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వాళ్ళు సణుగుతూ గొణుగుతూ బాధపడుతున్న సందర్భంలో మోషే ముఖమును నేల మోపి ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఈ పరిస్థితుల మధ్యలో అని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవాది దేవుడు వారితో మాట్లాడుతూ, మోషేతో మాట్లాడుతూ, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపో అంటున్నాడు. ఎక్కడికి సాగిపోయేది? ఎట్లా సాగిపోతాడు? ముందేముంది? సముద్రం. 15వ వచనం చదవండి. 16వ వచనం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్ర మధ్యను ఆరున నేల మీదను నడిచిపోదురు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, సాగిపో సాగిపో సాగిపో. దేవుడు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. సాగిపో అని మీతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులు ఏవైనా ఏ విధంగా ఉన్నా, నీ కళ్ళ ముందు సముద్రమే నిలిచినా, మోషేతో చెప్తున్న మాట ఈ నూతన సంవత్సరం ప్రభువు నీతో చెప్తున్నాడు, సాగిపో. సముద్రము అనంటే లోకమునకు సాదృశ్యం. సముద్రము శ్రమకు సాదృశ్యం. సముద్రము ఉపద్రవమునకు సాదృశ్యం. సముద్రము పెద్ద సుడిగుండమునకు సాదృశ్యం. రకరకాల పరిస్థితులు నిన్ను కమ్ముకుంటాయి, అలుముకుంటాయి, నీ ముందు ఉంటాయి.
నీ ముందు నిలబడతాయి. నా దేవుడు నీతో చెప్తున్న మాటను తెలిసిన, సాగిపో మోషే, సాగిపో. నీ చేతిలో ఏముంది మోషే? నా చేతిలో కర్ర ఉందయ్యా. ఏముంది? కర్ర ఉంది. ఆ కర్ర తీసుకొని సముద్రం వైపు చాపు, దాన్ని 2 పాయలు చెయ్యి, ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపో అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను ఎదుటిన్నటువంటి సమస్యలు ఎంతటి బలమైనవైనా, ఎంత గొప్పవి అయినా, బలమైనవి, ప్రబలమైనవి, శక్తివంతమైనవి, ఎరుకో కోట గోడ లాంటి ఇనుప సంఖ్యలతో కట్టబడిన బంధకాలైనా అవి నీ నుండి తెగిపోవాలి అని ఉంటే నువ్వు సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సాగిపోవాలో, ఎలా సాగిపోవాలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. చూడండి, మరొక్కసారి వాక్య భాగం చదవండి. నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చేయి చాపు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? కర్ర ఉందయ్యా. ఏందా కర్ర? మోషే చేతిలో కర్ర ఎందుకుంది? మోషే ఎందుకు కర్ర పట్టుకోవాల్సి వచ్చింది అని అంటే, మోషే ఎవరో తెలుసా? గొర్రెల కాపరి. మోషే ఎవరు? గొర్రెల కాపరి. ప్రతి కాపరి చేతిలో, గొర్రెల కాపరుల చేతిలో ఏముండదు తెలిసిన? ఒక దుడ్డు కర్ర ఉంటుంది. కాపరి చేతిలో ఖచ్చితంగా కర్ర ఉంటుంది. ఏ కాపరి చేతిలో కూడా కర్ర లేకుండా తన గొర్రెలను కాయడు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే దేవుని పిలుపును, ఏర్పాటును గ్రహించిన తర్వాత దేవుని సేవలోనికి అడుగు పెట్టక మునుపు 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు అతని చేతిలో మరి కర్ర ఎందుకుందంటే, పిలుపు వచ్చిన తర్వాత కూడా ఆయన కాపరే. కానీ ఏ కాపరి? ఆత్మల కాపరి. ఇశ్రాయేలు ప్రజలకు నడిపించేటువంటి ప్రజలకు నాయకుడుగా, ఆత్మీయ నాయకుడుగా ఉన్నాడు కనుక దేవుడు మోషే చేతిలో కర్రను అలాగే ఉంచాడు. ఆ కర్ర ఎంత అద్భుతమైన కర్ర తెలుసునా? ఎన్ని అద్భుతాలు చేసిన కర్ర. ఆ కర్రతో నీటిని రక్తముగా మార్చాడు. ఆ కర్రతో పాము చేశాడు. ఆ కర్రతో ఆకాశంలో ధూళిని రేపి పేలు పుట్టించాడు, కప్పలు రేపి 10 రకాల తెగుళ్ళు మనం చూస్తాం. 10 రకాల తెగుళ్ళు మోషే తన కర్ర చేత చేశాడు. ఇదంతా కూడా దేవుని శక్తి అని ఐగుప్తుల సెకండ్ గాండ్రు వాళ్ళందరూ కూడా ఇది దేవుని శక్తి తప్ప మరొక శక్తి కాదని తెలుసుకున్నారు. ఇంతకీ దేవుడు అంటున్నాడు, సాగిపో, నీ చేతిలో కర్రను ఉపయోగించి సముద్రమును పాయలు చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనతో కూడా చెప్తున్న మాటను తెలిసిన, సాగిపో. ఏ విధంగా సాగిపోవాలి? ఏ పరిస్థితుల మధ్యలో మనం సాగిపోవాలి? ఏ విధంగా ఉంటే మనం సాగిపోతామో చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణుల మగుటకు సాగిపోండి. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది సంపూర్ణులగుటకు సాగిపోండి. మనం సంపూర్ణులుగా మార్చబడాలంటే ఏం చేస్తే సంపూర్ణమవుతాము, పరిశుద్ధులమవుతాము? ఏమి చేస్తే మనం సాగిపోగలం? మన ప్రయాణం ఆగిపోకుండా, మన ఆత్మీయ యాత్ర ఆగిపోకుండా మనం సంపూర్ణులుగా మార్చబడాలి అంటే నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఏ క్రియలు విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలు. నిర్జీవ క్రియలంటే పనికి రానివి, వ్యర్థమైనవి, జీవము లేనివి, శక్తి లేనివి, ప్రయోజనము లేనివి, శూన్యమైనవి, అక్కరకు రానివి, నిర్జీవమైన క్రియలు. దేవుని వాక్యం అంటుంది నిర్జీవమైన క్రియలను గుర్తించాలి. గుర్తించిన నీవు వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు నువ్వు సంపూర్ణతలో సాగిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మైదానమందు ఎక్కడా కూడా వెనుదిరిగి చూడొద్దు, సాగిపో. దేవుడు మాట్లాడుతూ ఉంటే ఇంకా లోకంలో ఏదో మిగిలిపోయింది, ఇంకా ఏదో నేను దాచుకున్నది అక్కడ ఉండిపోయింది, ఇంకా ఏదో. చాలామంది జీవితాలు కుక్క తన వాంతికి వెనుదిరిగినట్లు, కుక్క కక్కిన కొడుకు వెనుదిరిగినట్లుగా అనేక మంది ఆత్మీయ జీవితాలు వెనుదిరుగుతున్నాయి. ప్రభు అంటున్నాడు, ఈ మైదానమందు నువ్వు ఎక్కడ వెనుదిరిగి చూడక సాగిపో, సాగిపో. వెనుదిరిగి చూసింది ఉప్పు స్తంభం అయ్యింది. నీ జీవితంలో, నా జీవితంలో ప్రభువును నమ్మాం, విశ్వసించాం. పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ఏమైనా కానివ్వండి, ఎటు నుంచి పరిస్థితులు మారనివ్వండి. కానీ మనం ఏమవ్వాలి? ఆత్మీయ యాత్రలో సాగిపోవాలి, ఆగిపోక సాగిపోవాలి. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సాగిపోవాలి అని అంటే మొదటిది నీ జీవితంలో ఏముండాలి తెలుసునా? కర్ర ఉండాలి. ఏముండాలి? కర్ర. ఈ కర్రతో నువ్వు సాగిపో. మోషే అంటున్నాడు, మోషే తన కర్రతోనే విజయాన్ని సాధించాడు. తన కర్రతోనే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. తనకి ఇవ్వబడిన కర్రతోనే అద్భుతాలు చేయగలిగాడు. ఈ రోజున దేవుడు మరి మోషేకి ఇచ్చినటువంటి కర్రను నీకు ఇచ్చాడు. మోషే తన కర్రతో అద్భుతాలు చేసినట్లుగా నీవు కూడా అద్భుతాలు చేయొచ్చు. మోషే ఆ కర్రతో ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా నీవు కూడా అనేక మందిని ప్రభు చెంతకు నడిపించవచ్చు. ఇంతకీ ఏంటి ఆ కర్ర? ఆ కర్రకున్న శక్తి ఏంటి? ఆ కర్రకున్న బలం ఏంటి? ఆ కర్ర యొక్క ప్రభావం ఏమిటి? చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. చూడండి, ఏ కర్రో అది మీకు తెలియజేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనం. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అతనితో చెప్పాను. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు అంటే పేతురు కనబడుతున్నాడు. ఎవరితో ప్రభు చెప్తున్నాడంటే పేతురుతో చెప్తున్నాడు. మునిగిపోయే వ్యక్తి ఎవరంటే పేతురు. అర్థమవుతుందా?
ఇంతకీ జరిగిన సంఘటన ఏమిటంటే, యేసు ప్రభువు సముద్రం పై నడుచుకుంటూ వస్తున్నాడు. దేని మీద నడుస్తున్నాడు? సముద్రము పైన నడుచుకుంటూ వస్తున్నాడు. వారందరూ కూడా, దోణిలో ఉన్న వారందరూ కూడా భూతమని భయపడ్డారు. యేసు వారి దగ్గరికి వచ్చి అన్నారు, భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అని వాళ్ళతో చెప్పాడు. అప్పుడు ఈ పేతురు అంటాడు, ప్రభువా, నీవే గనుక అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద, ఈ సముద్రం మీద నడుచున్నట్లు ఆజ్ఞాపించు అని ప్రభుతో చెప్తే, ప్రభు అన్నారు, పేతురు, నువ్వు నడవాలని ఆశపడుతున్నావు, నడిపించడానికి నేనున్నాను. నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు నేనే. అయినా నీ ద్వారా నా ప్రణాళిక చాలా గొప్పది. నువ్వు నీళ్ళ మీద నడవడం కాదు, నువ్వు సాక్షాత్తు నా సంఘాన్ని కట్టాలి. పాతాళలోక ద్వారాలు నీ ఎదుట నిలువనేరు అని మోసే దేవుడు ఆ పేతురుకు చెప్పిన మాట ఏంటంటే, దోణి దిగి నడువు అని చెప్పాడు. ఇప్పుడు ఈ పేతురు యేసు ప్రభువుని చూస్తూ దోణి దిగి నేల మీద నడిచినట్లుగా సముద్రం మీద బాగానే నడుస్తున్నాడు. సముద్రం మీద బాగానే నడుస్తున్నాడు. కానీ యేసు ముఖము చూసినంతసేపు బాగానే నడిచాడు. మధ్యలో ఏం ఎదురైందంటే అతనికి, ఆ వాక్య భాగం చదవండి, 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. చాలు, గాలిని చూచి మునిగిపోయాడు. ఈ రోజున నువ్వు ప్రభువు ముఖమును చూచి నడుస్తూ ఉండగా బాగానే పరిగెత్తుతావు. ప్రభువు ముఖము చూచినంత కాలం, ప్రభువుతో ఉన్నంత కాలం, ప్రభువుతో నువ్వు మాట్లాడుతున్నంత కాలం, ప్రభు సన్నిధిలో నిలిచినంత కాలం, ప్రభువుని ఆరాధిస్తున్నంత కాలం నువ్వు బాగానే పరిచర్య చేస్తావు, బాగానే పరిగెడతావు, బాగానే పాటలు పాడతావు, బాగానే వాక్యాన్ని చదువుతావు, బాగానే దేవుని స్తుతిస్తావు, బాగానే దేవుణ్ణి ఆరాధిస్తావు. ఇన్ని బాగానే చేస్తున్న నీ జీవితంలో సాతాను ఏం చేస్తాడు తెలుసిన? గాలిని తీసుకొస్తాడు, సుడిగాలిని తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? సుడిగాలి. అపవాది ఊరకనే ఉండడు, వాడు సుడిగాలిని ప్రవేశింపజేస్తాడు, పెనుగాలి ప్రవేశింపజేస్తాడు, అంధకారాన్ని తీసుకొస్తాడు, అర్థం కాని పరిస్థితులు తీసుకొస్తాడు. పేతురు ముందు కూడా ఏమొచ్చిందంట? గాలి 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 గాలి. సాతాను దుమ్ము లేపుకుంటా సుడిగాలి తీసుకుని వచ్చాడు. ఆ సుడిగాలిని చూసి భయపడి మునిగిపోయాడంట. అర్థమవుతుందా? కనుక నీ జీవితంలో సాతాను తీసుకొచ్చే సుడిగాలుల వైపు చూడొద్దు. నీవు పరిస్థితుల వైపు చూస్తే భయపడతావు. పరిస్థితుల వైపు చూడొద్దు, యేసు వైపు మాత్రమే చూడు. నీ ప్రయాణం సాఫీ అవుతుంది, నీ మార్గం సరళమవుతుంది, నువ్వు ఆగిపోక సాగిపోతావు. యోబు జీవితంలో సాతాను సుడిగాలి తీసుకొచ్చాడు, పెనుగాలి తీసుకొచ్చాడు. ఆ సుడిగాలి వలన తన పిల్లలు, ఆ సుడిగాలి వలన తన ఆస్తి, ఆ సుడిగాలి వలన తన గొర్రెలు, యావత్ ఆస్తి నాశనం అయిపోయింది. అందుకే దైవజనులు ఒక మంచి పాట రాశారు. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు
విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. సాతాను సుడిగాలి రేపుతాడు. పేతురు జీవితంలో ఒక సుడిగాలి, యోబు జీవితంలో ఒక సుడిగాలి. నీవు ఎదురవుతున్న సమస్యల వైపు చూస్తున్నావా? ఆరోగ్యం బాగోలేదని, ఆర్థిక ఇబ్బందులు సరిగా లేవని, పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబ పరిస్థితులు తలకిందులవుతున్నాయని, ఇరుగు పొరుగు వారు నీ మీద నిందలు వేస్తున్నారని, నిన్ను అర్థం చేసుకునేవారు లేరని, ప్రేమించేవారు లేరని, నేనెందుకు పనికిరానని నీవు పరిస్థితుల వైపు చూసినంత కాలం భయపడుతూనే ఉంటావు. సాతాను నిన్ను భయపెడుతూనే ఉంటాడు. నీవు భయపడక యేసు వైపు నువ్వు చూడాలి. అందుకే దేవుని వాక్యం రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు మాత్రమే చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెమందు ఎలా పరిగెత్తాలంట? ఓపికగా పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూడు. ఎందుకు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తావు? వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో అని నువ్వు మనుషుల వైపు, అధికారుల వైపు, పెత్తందారుల వైపు, పెదవి విరిచేవారి వైపు, తల ఎత్తేవారి వైపు చూడక యేసు వైపు మాత్రమే చూడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు వెంటనే అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడితివని చెయ్యి చాపి పైకి లేవనెత్తెను. దేవునికి స్తోత్రం. అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసం, స్వల్ప విశ్వాసం, కొద్ది విశ్వాసం నీ జీవితంలో కొద్దిగా పరిమాణం ఉండకూడదు. నీ జీవితంలో సంపూర్ణమైన విశ్వాసం ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోసే చేతిలో ఉన్న కర్ర ఏంటి? ఆ కర్ర అంటే అది చాలా విలువైనటువంటి కర్ర, అది ప్రయోజనకరమైన కర్ర, అద్భుతాలు చేయగలిగిన కర్ర. మరి నీ చేతిలో దేవుడు ఏ కర్రను పెట్టాడంటే విశ్వాసం అనే కర్రను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కర్ర? విశ్వాసం అనే కర్రను దేవుడు నీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు నీవు ఈ విశ్వాసం అనే కర్రతో ఆగిపోక సాగిపో. ఆ కర్రతో మోసే సముద్రాన్ని చీల్చాడు, సర్పముగా చేశాడు. కింద పడేస్తే ఏమైంది? సర్పమైంది, పామైంది. మరలా తోక పట్టుకోగానే కర్ర అయిపోయింది. హల్లెలూయా. ఎన్నో అద్భుతాలు చేసిన కర్ర. ఆ కర్రతో బండను కొట్టగా నీళ్లు ప్రవహించాయి. ఇశ్రాయేలు ప్రజలకు నీళ్ళిచ్చి వారి దాహమును తీర్చిన బండ ఆ యొక్క కర్ర. దేవునికి స్తోత్రం. ఈ విధముగా అద్భుతాలు చేసిన విశ్వాసం అనే కర్రను దేవుడి కడవరి కాలమందు నీ చేతిలో పెట్టాడు.
విశ్వాసము ద్వారా నీవు అద్భుతాలు చూడాలి. విశ్వాసము ద్వారా నువ్వు మాట్లాడు. విశ్వాసము ద్వారా నీవు ఆజ్ఞాపించు. విశ్వాసమైన కర్రతో నువ్వు అద్భుతాలు చెయ్యి. విశ్వాసమైన కర్రను సరిగా ఉపయోగించడం నేర్చుకోగలిగితే నీ జీవితంలో అద్భుతాలు చూడగలవు. దేవుని వాక్యం అంటుంది, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. హల్లెలూయా. విశ్వాసంతో నీవు సాగిపోవాలి. విశ్వాసమైన కర్రను చేతపట్టుకొని నీ జీవితంలో అద్భుతాలు చూడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఆమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని. చాలు, 28వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమేన్. నీ విశ్వాసము గొప్పదమ్మా. నేను ఇశ్రాయేలు ప్రజల ఇంటికే వచ్చాను. నీవా అన్యురాలివి. కుక్క పిల్లలతో తీసుకుని కుక్క పిల్లలకి ఎయుట యుక్తము కాదు. ఇన్ని మాటలన్నా నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు సహించావు, నువ్వు ఓర్చుకున్నావు. అయినను నువ్వు కేకలు వేయడం మానలేదు. నీవు చెప్పిన ప్రశ్నకు జవాబును బట్టి నీ విశ్వాసము గొప్పదమ్మా. ఆమె ఏమంటుంది? అయ్యా, నిజమే నిజమే నిజమే. యజమాను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినుటకు కుక్క పిల్లలకు అవకాశం ఉంది కదా అని చెప్పగానే యేసు నిజమే ప్రభు అంటున్నాడు. ఆమె అంటుంది, నిజమే ప్రభువా, యేసు నిజమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె విశ్వాసము గొప్పది. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాన్ని తన జీవితంలో అనుభవించగలిగింది. అందుకనే నీ విశ్వాసము గొప్పదైతే నీ జీవితంలో జరిగే కార్యాలు గొప్పవి. లోకానికి విశ్వాసపు క్రియ అర్థం కాదు. లోకానికి విశ్వాసపు గొప్ప కార్యం అర్థం కాదు. లోకములో నివసించే ప్రజలకు తాత్కాలికమైన కొద్ది విశ్వాసాన్ని కలిగి కొంచెములుగా విశ్వాసంతో సరిపెట్టుకునే వారికి దేవుడు చేసే కార్యాలు వివరించగా అవి వారికి అర్థము కావు. అవి వారికి అర్థం కావు. నీ విశ్వాసం ఎంత గొప్పదైతే నీ ద్వారా దేవుడు చేసే కార్యాలు అంత గొప్పవి. యేసే అన్నారు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పగా ఆ గడియలోనే తన కుమార్తె ఏమైందంట? బాగుపడిపోయింది. ఈరోజు నీ జీవితంలో అనారోగ్యంతో బాధపడుతున్నావే కానీ, డాక్టర్ల చుట్టూ మందుల చుట్టూ తిరుగుతున్నావే కానీ నీ వ్యాధులను స్వస్థపరచుకోలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసునా? డాక్టర్ల మీద ఉన్నంత విశ్వాసం, మందుల మీద ఉన్నంత విశ్వాసం, నీ ఇరుగు పొరుగు వారి మీద ఉన్నంత విశ్వాసం, నీ పితరుల మీద ఉన్న విశ్వాసం, ఆకుల మీద, చింతకాల మీద ఉన్నంత విశ్వాసం దేవుడి మీద నీకు లేదు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన సమస్తము చేయగలడు అని నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమను చూస్తావు. దేవుని శక్తులను చూడగలిగిన విశ్వాసపు నేత్రాలు, మనోనేత్రములు దేవుడు నీకు తెరచునుగాక. ఆమెన్, ఆమెన్. దేవుని శక్తిని నీ శరీరంలో అనుభవించగలిగిన విశ్వాసపు జయ జీవితమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
ఈ నూతన సంవత్సరములో విశ్వాసముతో సాగడి ఒక నూతన ప్రయాణమును దేవుడు నీ ముందు విశ్వాసము ద్వారా నిన్ను సాగిపోమని సెలవిస్తుండగా ఆ విశ్వాస యాత్రలో జయమును పొందుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం విశ్వాసం కొంచెం కార్యం చేస్తుంది, కొంచెం ఎక్కువ విశ్వాసం కొంచెం ఎక్కువ కార్యాలు చేస్తుంది, మరి ఎక్కువ విశ్వాసం మరి ఎక్కువ కార్యాలు చేస్తుంది, గొప్ప విశ్వాసం గొప్ప కార్యాలు చేస్తుంది. కనుక నీలో ఉన్న విశ్వాసం అల్పమైనదా, స్వల్పమైనదా, కొద్దికపాటిదా, తేలికపాటిదా, బలమైనదా, స్థిరమైనదా, గొప్ప విశ్వాసమా, శ్రేష్టమైన విశ్వాసములోనికి మనము ఎదుగుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక మొదటిగా నువ్వు సాగిపోవాలంటే నీ చేతులు ఏముండాలి? ఏముండాలి? కర్ర ఉండాలి. కర్రను చాపు మోసే, సముద్రం వైపు చాపు, దాన్ని పాయలు చెయ్యి. చేస్తానన్నాడా చెయ్యమన్నాడా? చెయ్యమన్నాడు. యేసు ప్రభు చెప్పారు మోసేతో, మోసే దానిని పాయలు చెయ్యి అన్నాడు. మోసే తన కర్రను సముద్రం వైపు చాపాడు. సముద్రం ఏమైంది? 2 పాయలు అయిపోయింది. ఆరిన నేల నడిచి వెళతారు ప్రజలు అని చెప్పాడు. ఆరిన నేలలో వారు నడిచి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. యేసు ఎవరో తెలుసా? నీటి మీద నడిచిన వాడు. యేసు ఎవరో తెలుసునా? నీటిని గోడగా ఏకరాశిగా కట్టినవాడు. యేసు ఎవరు తెలుసునా? నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడిని దేవుడు. హల్లెలూయా. ఈరోజు అదే నీతో చెప్తున్నాడు. విశ్వాసం అనే కర్ర చేత్తో పట్టుకొని ఒక అద్భుత ప్రయాణము చెయ్యి, ఒక శ్రేష్ఠ ప్రయాణము చెయ్యి. నేను నీతో కూడా వస్తున్నాను మోసే, నా సన్నిధి నీతో కూడా వచ్చును. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవా. నీతో కూడా వస్తున్నాను, నా సన్నిధి నీతో కూడా వస్తుంది. నేను నీతో ప్రయాణం చేస్తున్నాను. ఈ సంవత్సరం చాలా భయంకరమైనది. ఈ 2026 సంవత్సరం అతి భయంకరమైనది. మునుపు చూసిన సంవత్సరాల కంటే కూడా ఇది ఎంతో ఘోరమైనది. అయితే దేవుడు అంటున్నాడు, భయపడకు, నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకును తోడుగా ఉంటాను. దిగులు పడకము, నేను నీ దేవుడను, నీకు సహాయము చేసేదని చెప్పి నేను నీ చేతిని పట్టుకున్నాను. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచునని చెప్పిన దేవుడే ఇప్పుడు అన్నాడు, ఇదిగో మోసే చేతులు కర్ర పెట్టినట్లుగా, అద్భుతాలు చేసే కర్ర పెట్టినట్లుగా ఒక మహిమను తీసుకొని వచ్చి కర్ర పెట్టాను మోసే చేతిలో. దేవుడే అన్నాడు, ఇదిగో నేను నీ వెనక వస్తున్నాను. నీ శత్రువులు వారి హృదయాన్ని భయంకరంగా కఠినపరుస్తా, నేనే కఠినపరుస్తా. చదవన్న వాక్య భాగాన్ని మనం చదివినటువంటి నిర్గమకాండంలోనే 15వ అధ్యాయంలోనే 14వ అధ్యాయంలో నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు వారిని తరుమక నేను ఫరో వలన అతని సమస్త సేనల వలనను ఏం తెచ్చుకుంటాడంట దేవుడు? 17వ వచనం, ఇదిగో నేను ఐగుప్తుల హృదయంలో కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. హల్లెలూయా.
దేవుడు నీ నుండి మహిమ పొందాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా మహిమ తీసుకుని రావాలని ఆశపడుతున్నాడు. నిన్ను తన మహిమకు కారణముగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ తీసుకొస్తావా? దేవుని మహిమ పరిచే విధంగా నీ జీవితాన్ని చేస్తావా? దేవునికి మహిమ తీసుకొచ్చే విధంగా నీ చేతులకు బలమైన ఆయుధముగా ఉన్నటువంటి విశ్వాసమైన కర్రను నీవు సరిగా ఉపయోగిస్తావా? విశ్వాసం అనే కర్రతో నువ్వు సాగిపోతే దేవునికి ఏమొస్తుందంట? మహిమ. నీ ద్వారా మహిమ రావాలి. నేను కూడా విశ్వాసనేనండి, నేను కూడా చర్చికి వెళ్తామండి. ఏంటండి లాభం? నువ్వు చర్చికి వస్తున్నావు, ఏంటి లాభం? నువ్వు బైబిల్ పట్టుకున్నావు, ఏంటి లాభం? నీ ద్వారా ఒక ఆత్మ దేవుని సన్నిధికి రాదు. నీవు నీ ప్రవర్తన ఇంటి దగ్గర సరిగా ఉండదు. దేవునికి లోబడవు, దైవ సేవకులకు లోబడవు, వాక్యానికి లోబడవు. నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం రానప్పుడు మానేస్తావు దేవుని మందిరాన్ని. నీ ద్వారా దేవునికి ఒక క్రమము లేని నీ జీవితంలో దేవునికి మహిమ ఎలా వస్తుంది? ఒక నాయకుడు, నమ్మకమైన నాయకుడు చేతి కింద ఉండవు. కొంతమంది 10 మంది నాయకుల చేతి కింద ఉంటారు, 10 మంది సేవకుల చేతి కింద ఉంటారు. మీకు నమ్మకమైన ఒక తండ్రి ఉంటే చాలా, 4 తండ్రులు ఉంటే బాగుంటుందా? ఒక నాన్న చాలా, 2-3 నాన్నలు ఉంటే బాగుంటుంది. చాలామంది జీవితాలు వాస్తవం ఇది. ఆయన ఎవరండి? ఆయన మా నాయకుడు అండి. కొంతమంది సాక్షి చెప్తారు, ఆయన మా ఆత్మీయ నాయకుడు, ఈయన మా ఆత్మీయ నాయకుడు, ఈయన మా. ఎంతమంది ఆత్మీయ నాయకులు నీకు? దేవుని వాక్యం అంటుంది తండ్రి ఒక్కడే. నమ్మకమైన ఆత్మీయ నాయకుడిని కలిగి ఆ నాయకత్వంలో నువ్వు ఎదగాలి, ఫలించాలి, ప్రయోజనకరంగా ప్రభు కొరకు మారాలి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ ద్వారా దేవునికి మహిమ రాకుండా నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటలను బట్టి, నీ చేష్టలను బట్టి, నీ క్రియలను బట్టి దేవునికి అవమానం కలుగుతుందంటే సంథింగ్ రాంగ్. ఎక్కడో అవిధేయత నీ జీవితంలో ఉంది. ఎక్కడో కనిపించని పాపం వేరై మొలిచి అది నీ జీవితాన్ని విషప్రయోగంగా మారుస్తుంది. కనుక నీవు నమ్మకమైన మోషే వలె, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు. విశ్వాస జీవితములో నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ఉండగలిగితే దేవునికి నీ ద్వారా ఏం కలుగుతుంది? మహిమ. ప్రైజ్ ది లార్డ్. 3వ విషయాన్ని కూడా చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, మీరు స్థిర బుద్ధి గలవారై మెలకువ కలిగి సాగిపోండి. మనం ఏం కలిగి ఉండాలంట ఈ ఆత్మీయ యాత్రలో? మంచి బుద్ధి, స్థిరమైన బుద్ధి, కదలక నిత్యము నిలుచు స్థిరమైనటువంటి స్వభావం మనకు ఉండాలి. కొంతమంది బుద్ధి ఎలా ఉంటుంది తెలిసిన? 5 నిమిషాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మరీ కొంతమంది బుద్ధి సెకండ్కి ఒకసారి మారిపోతూ ఉంటుంది. వాళ్ళు స్థిరంగా ఒక దగ్గర ఉండరు. నిలకడలేని జీవితాలు, నిలకడలేని స్వభావం, నిలకడలేని ఆలోచనలు, నిలకడలేని నిర్ణయాలు. అప్పటికప్పుడే మారిపోద్ది నిర్ణయం, అప్పటికప్పుడే ఇంతే చేద్దాం అంటారు. స్థిర బుద్ధి గలవారే. బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక బుద్ధి ఉంటుంది, తీసుకున్న తర్వాత ఇంకొక బుద్ధి ఉంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా.
కనుక స్థిరమైన బుద్ధి, చంచలత్వము లేనటువంటి స్థిర బుద్ధి గలవారై, మెళకువగలిగి, ప్రార్థనాపరులై సాగిపోండి. దేవుడు మిమ్మలను ఈ సంవత్సరం ఒక నూతనమైన కార్యాలు మీ జీవితంలో చూడాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నీవు స్థిర బుద్ధి గలవాడవై సాగిపోవాలనుకుంటే నువ్వు చేయవలసిన పని తెలిసిన, నీవు మంచి నిర్ణయం తీసుకొని ఆధ్యాత్మికమైనటువంటి నిర్ణయాలు, నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలుగచేసే నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మనిషి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతని గమ్యం ఉంటుంది, అతని మార్గం ఏర్పరచబడుతుంది. ఒక మనిషి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతని లైఫ్ దాని మీద ఆధారపడి ఉంటుంది, తీసుకున్న నిర్ణయం మీద. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ఉన్నారండి, చదువుకుంటున్నారు. వారు ఇంటర్మీడియట్ అవగానే వాళ్ళు భవిష్యత్తు ఏం చేయాలనుకున్నారో ఆ దిశగా ఆ సబ్జెక్టు మీద వాళ్ళు పరిగెడుతున్నప్పుడు వాళ్ళు ఆ విధానంలో చేరుకోగలరు. ఒక స్థిరమైనటువంటి మనస్తత్వం, వాళ్ళు తీసుకున్న నిర్ణయం వారికి అది ఆశ్రయంగా మారుతుంది. వారు తీసుకున్న నిర్ణయం వారిని స్థిరపరుస్తుంది. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన జీవితమును గురించి, నీ పవిత్ర జీవితమును గురించి, నీ పరిశుద్ధ జీవితమును గురించి, నీ ప్రభువుని గురించి, నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏది ప్రాముఖ్యమైన నిర్ణయం నువ్వు తీసుకొనగలిగావు ఈ సంవత్సరం? కాలయాపన చేయడానికి భక్తి, కాలయాపన చేయడానికి భక్తి. నువ్వు చేసే భక్తిలో శక్తి లేకపోతే అది మోసపూరితమైన భక్తి. నువ్వు చేసే భక్తిలో నిజాయితీ లేకపోతే ఆ భక్తి నిన్ను నాశనం చేస్తుంది, కాల్చి బూడిద చేస్తుంది నీ జీవితాన్ని. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నువ్వు చేస్తున్న భక్తి నీకు ఆశీర్వాదం తీసుకుని రావాలి. నువ్వు చేస్తున్న భక్తి నీకు విజయాన్ని ఇవ్వాలి. నువ్వు చేస్తున్న భక్తి నిన్ను ఉన్నత స్థలములపై నిలపాలి. నువ్వు చేస్తున్న భక్తిని పరిస్థితులను అధిగమించి నిన్ను ఒక ప్రభావితమైన వ్యక్తిగా మార్చునుగాక. నిష్ప్రయోజనమైన భక్తి, వ్యర్థమైన భక్తి, బలహీన భక్తి, అవిశ్వాసంతో కూడిన భక్తి, అవన్నీ కాలి బూడిదగునుగాక. వారి సంఘములో అగ్ని రగిలెను, దాన్ని మంట భక్తిహీనతను కాల్చివేసిందట. నీలో ఉన్న భక్తిహీనతను నీ భక్తి కాల్చగలుగుతుందా? నీలో ఉన్న భక్తిహీనతను, నీలో రగులుతున్న భక్తి కాల్చకపోయినట్లయితే అది నిజమైన భక్తి ఎన్నటికీ కాదు. ఆత్మలో మండుచున్న వ్యక్తి తనలో ఉన్న భక్తిహీనతను కాల్చుకుంటూ వెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మలో మండుచున్న వ్యక్తి తన దేహంలో కలుగుతున్న శరీర ఇచ్చలను, కోరికలను చంపుకుంటూ వెళ్తాడు. భక్తిహీనమైన క్రియలు చంపుకుంటూ వెళ్తాడు. భక్తిహీనమైన మాటలు చంపుకుంటూ వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేస్తున్నావు ముఖ్యం కాదు, ఏ విధంగా నువ్వు జీవించగలుగుతున్నావు అనేది ముఖ్యం. ఎంత కాలమైంది నువ్వు బాప్తిజం తీసుకుని ముఖ్యం కాదు. నీ భక్తి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుందా? విజయాన్ని ఇవ్వగలుగుతుందా? నీ ప్రయాణాన్ని సాగిపోయేటట్లు చేస్తుందా? మధ్యలో బ్రేక్ అయ్యేటట్లు చేస్తుందా? అది నీకు ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, నేను ఒక బండి కొన్నానండి, కొత్తది సీల్డ్ బండి తీసుకున్నాను, అది ప్రాబ్లం వచ్చింది, పని చేయట్లేదు అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, నేను కూడా ఒక బండి తీసుకున్నానండి, అది చాలా బాగుంది అన్నాడు. రెండిట్లో వ్యత్యాసం ఏంటి తెలుసునా? ఇదే అనేక మంది జీవితాల్లో జరుగుతుంది. నువ్వు మంచిది తీసుకున్నావు, క్రొత్తదే తీసుకున్నావు, దాని కండిషన్ చూడలా, కానీ అది నీకేం చేసింది తెలిసిన? నీ జీవితాన్ని స్టాప్ పెట్టేసి, ఆగిపోకుండా బ్రేక్ చేసింది నీ జీవితాన్ని. మరొక వ్యక్తి
బండి కండిషన్ చూశాడు. ఆగిపోక అదేమవుతుంది, సాగిపోతుంది. నీ జీవితంలో ఒక కండిషన్గా, ఒక క్రమబద్ధీకరణగా, క్రమము లేని విశ్వాస జీవితం, క్రమము లేని సేవ, క్రమము లేని భక్తి ఎన్నటికీ ఫలభరితముగా మార్చబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు క్రమముతో కూడిన భయభక్తులు కలిగి ప్రభు ఎదుటి విశ్వాసముతో, నీ చేతిలో ఉంచబడిన విశ్వాసం అనే కర్రతో నువ్వు విజయమును పొందుచు దేవునికి మహిమ తీసుకొస్తూ స్థిర బుద్ధి గలవారవై మెళకువ కలిగి అపవాది కుయుక్తులను గమనిస్తూ ప్రార్థన పరుడవై మెళకువతో స్వస్థ బుద్ధితో స్థిర బుద్ధితో సాగిపోవుదువుగాక. ఆమెన్, హల్లెలూయా. ఎందుకు మెళకువ? స్థిర బుద్ధి అవసరం. మరి మెళకువగా ఎందుకు ఉండమని చెప్తున్నాడు ప్రభు అంటే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెళకువ కలిగి ప్రార్థన చేయండి. మీరు బాగానే సాగుతున్నాం, బాగానే ప్రయాణం చేస్తున్నాం, బాగానే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాం. ఎక్కడైనా బ్రేక్ పడుతుందేమోనని ముందుగా నువ్వేం చేయాలి? మెళకువ 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 మెళకువగా ప్రతిక్షణం మెళకువగా అణుకువగా ప్రతిక్షణం కనిపెట్టుకొని జాగ్రత్తగా నువ్వు అడుగులు వేయాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో దుష్టుడు ఎక్కడైనా పని చేస్తాడేమో, దుష్టుడు ఎక్కడైనా విత్తనం విత్తుతాడేమో అని చెప్పి మీరేం చేయాలి? మెళకువగా ఉండాలి. ఒక రైతు తన పొలములో విత్తనము చల్లి ఉంటున్నారా? ఒక రైతు తన పొలములో విత్తనము చల్లి పోయి నిద్రపోయాడంట. పోయి ఏం చేశాడు? నిద్రపోయాడు. అశ్రద్ధ, నిద్ర అశ్రద్ధ గుర్తు. నిద్రపోయాడు. తనకు తెలియని సమయములో శత్రువు వచ్చి ఏమిత్తాడు? గురుగులు విత్తేశాడు. ఏం విత్తబడ్డాయి? గురుగులు విత్తబడ్డాయి. ఇప్పుడు ఆ యజమాని పొలములో ఈయన నిద్ర మేల్కొని చాలా రోజుల తర్వాత వచ్చి చూస్తే పొలములో 2 మొలిసాయి. ఒకటి తాను విత్తిన విత్తనాలు, రెండవది సాతాను విత్తిన విత్తనాలు. గోధుమలు గురుగులు 2 మొలకెత్తాయి. అయ్యో, 2 మొలకెత్తాయే, ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతున్నారు. అయ్యా, మేము వెళ్ళి ఆ గురుగులు పీకేమా, శత్రువు విత్తినటువంటి గురుగులను పీకేమా అంటే, వద్దు వద్దు వద్దు, వాటితో పాటు మంచిది ఒక్కటైనా నశించడం నాకు ఇష్టము లేదు. వాటితో పాటు మంచిదాన్ని కూడా మీరు పీకేస్తారేమో, నాకు ఇష్టం లేదు. 2 పెరగని. ఎప్పటిదాకా పెరగాలయ్యా? కోతకాలం వరకు పెరగని. సంఘములో విధేయులు ఉంటారు, అవిధేయులు ఉంటారు. లోకములో పవిత్రులు ఉంటారు, అపవిత్రులు ఉంటారు. పరిశుద్ధులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. నీతిమంతులు ఉంటారు, అవినీతి పరులు ఉంటారు. నిజాయితీ పరులు ఉంటారు, అబద్ధాలు ఆడేవారు ఉంటారు. అన్ని రకాలు కలిగి పెరుగుతున్నాయి లోకములో. లోకమనే ఈ పొలములో సాతాను అనేకుల గుండెల్లో గురుగులు విత్తేశాడు, అనేకుల జీవితాల్లో గురుగులు విత్తేశాడు. 2 కలిసి పెరగాలి. ఎప్పటి వరకు పెరగాలి? కోతకాల సమయం వచ్చే వరకు. కోతకాల సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరిని పంపుతాడని చెప్పాడంటే, నేను నా దూతలను పంపిస్తాను. వారు ఎలా వస్తారో తెలుసా? కోత కొడవళ్ళు చేత పట్టుకొని సిద్ధముగా ఉండి వస్తారు. వారు కోస్తారు. అప్పుడు మహావధ జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి గోధుమలను కొట్టులోనికి పొట్టు 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 గాలికి చెదిరిపోయే పొట్టు
గాలికి ఎగిరిపోయే పొట్టు. గింజ, గట్టి గింజ గాలికి కొట్టుకొని పోతూ నిలబడుతుంది, కానీ పొట్టు ఏమవుతుంది? ఎగిరిపోతుంది. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల సభలో పాపులు నిలువరు. ఎందుకు నిలబడరయ్యా? వాళ్ళు పొట్టు ధాన్యముతో పాటు నిలబడదు, వేరు చేయబడుతుంది. హల్లెలూయా. కనుక మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళకువ కలిగి ప్రార్థన చెయ్యుడి. నీ కుటుంబంలో నువ్వు అనుదినం ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావు రెగ్యులర్గా? నీకు కుటుంబ ప్రార్థన ఉందా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? మధ్యరాత్రుల్లో మెళకువ కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని స్తుతించగలుగుతున్నావా? ఆత్మలో మెళకువగా ఉన్నావా? మత్తు నిద్ర కలిగి ఉన్నావా? మెళకువగా ఉండుడి. దేనికంట? శోధనలో నువ్వు ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు మెళకువ కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ఆగిపోక ప్రయాణం ఆగిపోక సాగిపోవాలంటే నీకేం కావాలి? స్థిర బుద్ధి కావాలి, ప్రార్థనా జీవితం కావాలి, మెళకువగా ఉండి నువ్వు సాగిపోవాలి. హల్లెలూయా. ఏమరపాటు పనికిరాదు. వారందరూ ఏమరపాటుగా ఉన్నారు. ఈలోపు పిలుపు వినబడింది. వాళ్ళందరూ నిద్రపోతున్నారు. 10 మంది నిద్రపోతున్నారు, కన్యకలు. 10 మంది కన్యకలు నిద్రపోతూ ఉండగా ఒక స్వరం వినబడింది. ఎవరి స్వరం? పెండ్లి కుమారుని స్వరం. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని శబ్దం వినబడగానే అందరూ టక లేశారు. కానీ 5 డివిటీల్లో నూనె లేదు. అయిపోయింది. 5 డివిటీల్లో మాత్రం నూనె బగబగ మండుతా ఉంది. ఈ దివిటీలు వెలుగుతూ ఉన్నవా ఈ 5 పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు. లోపలికి వెళ్ళిపోయారు. పెండ్లి కుమారుడు తలుపు వేసేసారు. మిగతా 5 కన్యకలు నూనె కొనుక్కొని వచ్చి, అయ్యా తలుపు తీ, పెండ్లి కుమారుడా తలుపు తీ అని తలుపు తడుతూ ఉంటే, మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మును ఎరుగను. దేవునికి స్తోత్రం. అంటే సిద్ధపాటు లేని జీవితాలు, మెళకువ లేని జీవితాలు, ప్రార్థన లేని జీవితాలు, ఆగిపోయిన జీవితాలు ఆరిపోయిన దివిటీలతో సమానం, ఆరిపోయిన భక్తితో సమానం. మెళకువ కలిగి చురుకైన జీవితం కలిగి ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ పరిశీలన చేస్తూ ప్రతి దానిని అర్థం చేసుకుంటూ మెళకువ కలిగి ప్రభువు కొరకు త్యాగం కలిగిన జీవితాలు, ప్రభువు కొరకు ప్రకాశిస్తూ మండుచున్న జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము చేయుటయే ఆయన పని తుదముట్టించడం చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను పంపిన వాని పని పూర్తి చేయడమే నాకు దేవుని చిత్తం, తుదముట్టించడమే నాకు దేవుని నిర్ణయం అంటున్నాడు. అలాగే 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8:29. 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు చాలు. హల్లెలూయా.
నిన్ను పంపినవాడు ఏ పని నిమిత్తం పంపాడో, ఏ పని నిమిత్తం నీ ప్రాంతానికి వచ్చానో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆయన పని చేయడానికి వచ్చాను, నేను ఆయన చిత్తము చేయడానికి వచ్చాను. నన్ను పంపిన వాని చిత్తము చేయడమే నాకు నిత్య సంకల్పం, అదే నా నిర్ణయం. యేసు ప్రభు అంటున్నారు, తండ్రి చిత్తము చేయుట నాకు సంతోషం. నన్ను పంపిన వాని పని ముగించడమే నాకు ఇష్టం. నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఈరోజు నీ సంవత్సరం నువ్వు సాగిపోవాలంటే, నీ జీవితం సాఫీగా సాగిపోవాలనుకుంటే, ఎంతమంది కోరుకున్నారు? ఎటువంటి ఆటంకం అడ్డంకం లేకుండా నా జీవితం సాఫీగా సాగిపోవాలనుకున్న వారు చేయొద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సాఫీగా సాగిపోవాలంటే మొదట ఏమని చెప్పాను? నీ చేతులు ఏముండాలి? దుడ్డు కర్ర ఉండాలి, శత్రువును కొట్టడానికి. రెండవది, నీ చేతిలో ఏ కర్ర? కర్ర పేరేమని చెప్పాను? విశ్వాసం అనే కర్ర. ఆ విశ్వాసం అనే కర్రతో నువ్వేం చేయాలి? అద్భుతాలు చేయాలి. విశ్వాసం అనే కర్రతో జయాన్ని చూడాలి. విశ్వాసం అనే కర్రతో నీ యాత్ర సాగిపోవాలి. మూడవది ఏంటి? నీ జీవితం సాగిపోవాలంటే ప్రార్థన ఉండాలి. రెండవది పట్టుదల ఉండాలి. మూడవది మెళకు ఉండాలి, స్థిర బుద్ధి, స్థిరమైన బుద్ధి ఉండాలి. ప్రార్థన ఉండాలి, మెళకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఏం చెప్తున్నాను? దేవుని చిత్తము ఎరిగి ఆయన చిత్తము చేయుచు నువ్వు సాగిపోవాలి. ఆమేన్. దేవుని చిత్తమును ఎరిగి ఆయన చిత్తమును చేయుచు నువ్వేమవ్వాలి? సాగిపోవాలి. కనుక ఈ రోజున దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తున్నావా? దైవ చిత్తాన్ని నువ్వు జరిగించగలుగుతున్నావు జీవితంలో? నీ స్వచిత్తాన్ని చేసుకుంటున్నావా? చాలామంది జీవితంలో దేవుని చిత్తాన్ని చేయక వారి స్వచిత్తాన్ని చేస్తున్నారు. దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉందన్న సంగతి మర్చిపోతున్నావు. దేవునికి నీ ఎడల ఏముంది? ఒక ప్రణాళిక. ఇప్పుడు ఆ ప్రణాళిక నీకు అర్థం కాకపోవచ్చు. అర్థమవుతుందా? దేవునికి నీ ఎడల ఉన్న ఒక ప్రణాళిక అర్థం కాదు. మరి ఎప్పుడు అర్థమవుతుంది? నీ స్థితి నువ్వు పెరుగుతూ, ఆత్మీయ జీవితంలో పెరుగుతూ, ఎదుగుతూ, ఒక్కొక్క వయసు వచ్చేసరికి నీకు దేవుడు కలిగి ఉన్న సంకల్పం అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఉన్నాడు, కలగన్నాడు. చిన్నప్పుడు యోసేపు ఉన్నాడు, కలగన్నాడు. కలగన్న తన జీవితంలో తన భవిష్యత్తు ఏమిటో తనకు తెలుసా? తెలీదు. చిన్న వయసులో ఏం తెలుస్తుంది? కలగన్నాడు, కల చెప్పాడు తండ్రికి. కలగన్నాడు, అన్నదమ్ములు చెప్పాడు. కలగన్నాడు, బంధువులందరికీ చెప్పాడు. అంతే. తన భవిష్యత్తు ఎలా మార్చబడబోతుందో, ఏ విధంగా తన జీవితం మార్చబడబోతుందో, తన యొక్క టర్నింగ్స్, తన జీవితంలో ఎదురయ్యేటువంటి ఆ యొక్క టర్నింగ్స్ తనకు తెలియదు, మెళకువలు తెలియదు. కానీ ప్రతి సమయమందు తాను దేవునిపై ఎదుగుతున్న కొద్దికి దేవుని చిత్తం ఏంటో తనకు తెలిసింది. దైవ చిత్తమునకు అప్పగించుకున్నాడు. దేవుని చిత్తమునకు తల ఉంచాడు. దేవుని చిత్తమునకు దీనుడయ్యాడు. దేవుని చిత్తమునకు సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. కనుక దైవ చిత్తం అంతయు తన జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన జయ జీవితాన్ని చేయగలిగాడు. చిన్ననాటి కలలు అవి దేవుని చిత్తమని తెలియజేశాయి. నీ ఎడల జరగబోతున్నా ఇది నీ తండ్రి చిత్తం, పరలోకపు తండ్రి చిత్తం అని దేవుడు చూపించాడు. కానీ అర్థం చేసుకోలేకపోయాడు. వయసు ఎదిగిన కొద్దీ, జ్ఞానము ఎదిగిన కొద్దీ, బుద్ధిలో ఎదిగిన కొద్దీ, మెళకువలు తెలుసుకున్న కొద్దీ, పడుతున్న శ్రమలలో, ఆ నిందలలో, అవమానంలో అనేక మెళకువలు తెలుసుకొని యోసేపు ఎదిగాడు. అందుకని మనము వయస్సు ఎందును, జ్ఞానమందును, బుద్ధి ఎందును మనం ఏమవ్వాలి? దేవుని దయ ఎందును మనం ఏమవ్వాలి? ఎదగాలి.
ఎదిగిన వారు సాగిపోతారు, ఎదగని వారు అక్కడే కూలబడతారు. నువ్వు ఎదిగే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు ఎదగాలి అని అనుకుంటే, సాగిపోవాలనుకుంటే తండ్రి చిత్తమును తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బాల్య దినముల యందు తండ్రి చిత్తం నీకు అర్థం కాదు. బాల్య దినములు అంటే క్రైస్తవ్యం వచ్చిన ప్రారంభంలోనికి, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రారంభంలో, మందిరానికి వచ్చిన తొలి దినాల్లో, బాప్తిసం పొందిన తొలి దినాల్లో నీ ఎడల దేవుని ప్రణాళిక ఏంటో నీకు అర్థం కాదు, అర్థం కాదు. నీకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటిలో నువ్వు నిలబడాలి ప్రభు కోసం. శోధించబడిన మీద నువ్వేమవుతావు? సువర్ణంగా మార్చబడతావు. నువ్వు అనేక శ్రమలను అనుభవించిన మీదట పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. నువ్వు శ్రమ పడుతున్న కొలది, సమయం దాడుతున్న కొలది దేవుని ప్రణాళిక నీకు అర్థమవుతుంది, దైవ చిత్తం నీకు అర్థమవుతుంది. ఓహో, ఇందుకేనా దేవుడు నా ఎడల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు అంటే, నేను కొట్టబడడం, నేను గాయపరచబడడం, నేను అమ్మివేయబడడం, నేను దాసునిగా వెళ్ళడం, ఇదిగో ఇదంతయు కూడా అనలారా మీరు కాదు నాకు చేసింది. నేటి దినమున నీవును నేనును మన స్వజనులు అనేక మంది బ్రతుకు నిమిత్తము ఇది దేవుని అనాది సంకల్పం అని పలుకుతున్నాడు యోసేపు ఆది కాండంలో. దేవునికి స్తోత్రం. ఇది దేవుని నిత్య ప్రణాళిక, దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. మా తండ్రి బ్రతికి ఉంటే ఈరోజు మీకు ఆశీర్వాదకరంగా నేను ఉండేవాడిని కాదు. అర్థమైందా? నా తండ్రిని తొలగించడం నా తండ్రికి ఇష్టమైంది. అర్థమైందా మీకు? నా తండ్రిని అడ్డు తొలగించిన తండ్రికి స్తోత్రం. ఆ తండ్రి తన ప్రణాళికలో, నా తండ్రి నాకు అడ్డమేమో మీ క్షేమం కొరకు తొలగించి నన్ను మీకు తండ్రిగా చేశాడు కనుక ఆ తండ్రికి నిత్య మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. కనుక నీవు ఈ రోజున దేవుని ప్రణాళికలో దైవ చిత్తాన్ని నీ ఆత్మీయ జీవితంలో ఆత్మతో సత్యముతో దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? స్తుతించగలుగుతున్నావా? నీవు ఆగిపోక సాగిపోవాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఫలాభివృద్ధి పొందాలి, విస్తరించాలి. అట్టి కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకో. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు హస్తాలకు అప్పగించుకొని ప్రార్థన చేద్దామా? దేవా, ఇంతవరకు నాతో నువ్వు తేటగా సూటిగా మాట్లాడుతూ వచ్చావు. నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడం నీ చిత్తము నాయనా. అందరూ స్వరమెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం నేను ఆగిపోక నా ఆత్మీయ జీవితంలో సాగిపోవాలనుకుంటున్నాను. నా బిడ్డల జీవితాలు సాగిపోవాలనుకుంటున్నాను. నా వ్యాపారం సాగిపోవాలనుకుంటున్నాను. నా బిడ్డల భవిష్యత్తు సాగిపోవాలనుకుంటున్నాను. తండ్రి, నా పిల్లల చదువులు సాగిపోవాలనుకుంటున్నాను. తండ్రి, సహాయం చేయండి అని ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రార్థన చేద్దామా? ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణులగుటకు సాగిపోండి, సంపూర్ణులగుటకు సాగిపోండి. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. నువ్వు సాగిపోకుండా నిన్ను అడ్డుపరిచేవి, నువ్వు సాగిపోకుండా నిన్ను అడ్డుపరిచేవి నిర్జీవ క్రియలు అడ్డుపడుతున్నాయేమో. ఏవేవి నిర్జీవ క్రియలో, పనికిరాని క్రియలను జీవితంలో ఏమున్నాయో, నిరుపయోగమైనవి ఏవి ఉన్నావో, నీ ఆత్మీయ జీవితాన్ని బ్లాక్ చేసేవి ఏమి ఉన్నాయో వాటిని గుర్తించి తొలగించుకొని, ప్రభువా, అంధకారముగా మార్చిన
ఈ నిర్జీవ క్రియలను తొలగించుకొని సంపూర్ణులగుటకు సాగిపోతానయ్యా. ఇదిగో నేను విశ్వాసమనే కర్ర చేతబట్టుకొని, విశ్వాసమనే డాలు చేతబట్టుకొని విశ్వాసముతో సాగిపోతున్నానయ్యా. విశ్వాసముందు నిలకడగా అయ్యా, విశ్వాసముందు స్థిరుడుగా, విశ్వాసమునందు పట్టుదల కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, స్థిరమైన బుద్ధితో నేను సాగిపోతున్నానయ్యా. ఎదుగో నీ చిత్తము ఎరిగి నీ చిత్తము చేయుటకు నేను సాగిపోతున్నాను. నీ ప్రణాళిక ఏమిటో నాకు తెలియకపోయినా నీ కొరకు నేను నిలిచి ఉన్నాను. నీ కొరకు నేను నాయనా సమర్పించుకున్నాను. తండ్రి, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు. తండ్రి, నువ్వు నన్ను పంపి ఉన్నావు. నన్ను పంపి ఉన్నవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయన చిత్తము చేయుట నాకు ఇష్టం. ఆయన కార్యములు చేయడమే నాకు సంతోషం. ప్రభుతో నీవు ఈ మాట చెప్పగలవా? నీవు ఈ సంవత్సరం అన్ని విషయాల్లో ఫలించాలని, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా అభివృద్ధి పొందాలని, ఫలించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. యోసేపు క్రీస్తులో నిలిచి ఉన్నాడు. నీవు ఫలించావు. యోసేపు ఫలించడు కొమ్మ. యోసేపు ఫలభరితంగా మార్చబడ్డాడు. సాగిపోయేవారు ఫలిస్తారు, ఆగిపోయేవారు ఫలించరు. ఎదుగుతూ ఉన్న చెట్టు, సారం తీసుకుంటున్న చెట్టు మంచి ఫలములు ఇస్తుంది. ఎదుగుదల లేని చెట్లు, సారము లేని చెట్లు అవి ఎదగవు, ఫలములు ఇవ్వవు. యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు దైవ చిత్తాన్ని ఎరిగినవాడు. యోసేపు స్థిరమైన బుద్ధి కలిగినవాడు, ప్రార్థనాపరుడు, మెళకువగలిగిన వాడు, విశ్వాసముందు నిలకడగా ఉన్నాడు. యోసేపు, మోషే నమ్మకంగా ఉన్నారు. తండ్రి చిత్తాన్ని చేశాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. నువ్వు విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉన్నావా? సంఘములో నమ్మకంగా ఉన్నావా? ప్రార్థనలో నమ్మకంగా ఉన్నావా? తండ్రి చిత్తము చేయడంలో నమ్మకంగా ఉన్నావా? ఫలించే విషయంలో నమ్మకంగా ఉన్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకురాలు మీ కొరకు ప్రార్థన చేస్తుండగా అందరూ ప్రార్థనలోకి భవించండి.